వోల్క్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. మన దగ్గర వచ్చేసి దాదాపు 7-8 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది జస్ట్ ఓన్లీ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 37,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇంత లెస్ డ్రైవ్ అయిన తిరిగిన వెహికల్ చాలా తక్కువ రేర్గా ఉంటాయండి. ఈవెన్ 20 కార్స్ 30 కార్స్కు ఒక వెహికల్ ఉంటుంది. సో ఇది ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపు అప్రాక్సిమేట్గా 6,40,000 లేదంటే 6,50,000, 6,40,000 లేదంటే 6,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్స్ గురించి కూడా పోలో వెహికల్స్ అటు చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే డీజిల్లో అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. ఇది చూసుకుంటే 2016 మోడల్ కంఫర్ట్ లైన్ అండి. కంఫర్ట్ లైన్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ డీజిల్లో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్. సో ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా చూసుకుంటే చాలా నెంబర్ 1 వెహికల్ ఉంటుంది. ఇది చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే కస్టమర్ అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు. ఇదైతే 4,40,000 లేదంటే 4,50,000, 4,40,000 లేదంటే 4,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే 495 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. సెల్లర్తో మాట్లాడుకుంటే 440 లేదా 450 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ వర్నా ఫ్లూయిడ్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే ఫుల్లీ లోడెడ్ వెహికల్, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి మనకు అడిషనల్గా సన్ రూఫ్ వస్తుంది వెహికల్కు, పుష్ డాట్ బటన్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, సో ఏబిఎస్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. వెహికల్ న్యూ షేప్ వెహికల్ అనమాట. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ బ్లాక్ అనేది చాలా అఫిషియల్గా ఉంటుంది. వెహికల్ లుకింగ్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది మనకు డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 63,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే యాక్చువల్గా అయితే అప్రాక్సిమేట్గా మనం యాక్చువల్ అయితే ప్రైస్ 9,90,000 అయితే ప్రజెంట్ ఇక్కడ కోట్ చేస్తున్నారు ప్రైస్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. సెల్లర్ తోటి మాట్లాడుకుంటే 9 lakhs నుంచి 9,50,000, 9 lakhs నుంచి 9,30,000 కానీ 9,40,000 కానీ అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ వెహికల్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2018 మోడల్లో 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వైట్ కలర్, ఒకటి మెరూన్ కలర్ ఉంది. ఇది వచ్చేసి 2018 మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అండి. డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ చాలా మార్కెట్లో చాలా రేర్ ఉంటాయి, తక్కువ ఉంటాయి వెహికల్స్ అయితే. ఇది ఆటోమేటిక్ డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా మనకు 18 to 20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డ్రైవ్ అయిన వచ్చేసి కూడా ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కస్టమర్తో ప్రైస్ కూడా మాట్లాడుకుంటే మనకు 6,80,000 అప్రాక్సిమేట్గా చెప్తున్నాండి. 6,80,000 లేదంటే 6,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది చూసుకుంటే మనకు 2018 ఇయర్ ఎండింగ్, యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2000 ఇయర్ ఎండింగే రిజిస్ట్రేషన్ కూడా అయింది వెహికల్. ఇది 690 లేదా 680 బడ్జెట్లో మాట్లాడచ్చు. మారుతి ఆల్టో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. లర్నింగ్ పర్పస్ గురించి చూసే వాళ్ళకు. ఇదైతే మైలేజ్ కూడా అరౌండ్ మనకు 18 to 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా మనకు 2 to 3,000లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది, ఎవ్రీ సర్వీస్. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 34,000 మాత్రమే, 34,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. కండిషన్స్ ఉంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది చూసుకుంటే మనం కస్టమర్ తోటి యాక్చువల్గా మాట్లాడుకుంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 2 lakhs లేదంటే 2,10,000, 2 లక్షల నుండి 2,10,000 బడ్జెట్లో మనకు ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ ఇయాన్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఇయాన్ వెహికల్స్ కూడా ఎక్కువ పర్టికులర్గా మనకు కస్టమర్లు అయితే అడుగుతూ ఉన్నారు. సో మన దగ్గర అయితే ఒక 4 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఇందులో ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఈ వెహికల్ చూసుకుంటే మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కస్టమర్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది 2,60,000 అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు కదా. ఇది నెగోషియబుల్ ప్రైస్. సెల్లర్తో మాట్లాడుకుంటే 2,20,000 బడ్జెట్లో మనం ఫైనల్గా కస్టమర్ తోటి మాట్లాడచ్చండి. 2,20,000 బడ్జెట్లో సెల్లర్తో ఫైనల్గా డిస్కషన్ చేయొచ్చు ప్రైస్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. మనకు మోడల్ ఎక్కువ ఉండాలి, ప్రైస్ తక్కువలో ఉండాలి అని చూసే వాళ్ళకైతే, చిన్న ఫ్యామిలీకి అయితే మనకు క్విడ్ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీని బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్ క్లైంబర్, క్విడ్ క్లైంబర్ అండి. ఇది వెహికల్ జస్ట్ ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి ప్రైస్ పరంగా కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కోట్ చేస్తున్నారు ప్రజెంట్.
3,30,000 లేదంటే 3,40,000 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ అయితే ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 380 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ 330, 340 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడొచ్చండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. వెహికల్ చూసుకుంటే మనకు అలాయ్ వీల్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాయ్ వీల్స్ కూడా ఉందండి వెహికల్కు. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా యాక్చువల్గా మైలేజ్ పరంగా చూసుకుంటే 18 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. హైట్ పర్సన్స్కి అయితే మనకు చాలా సూటబుల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. ఇది చూసుకుంటే మనకు 3 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. యాక్చువల్గా అయితే 350 అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 3 lakhs బడ్జెట్లో ఇది ఫైనల్గా కస్టమర్తో సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా బ్రియో వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇవి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకుంటే ఇది ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా 450, 4,50,000 లేదంటే 4,60,000, 4,50,000 బడ్జెట్లో అయితే మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 2016 అండి, 2016 మోడల్. ఒకసారి టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 4 టైర్స్ న్యూ టైర్స్ అండి. అరౌండ్ 95% అయితే టైర్ లైఫ్ అయితే 4 టైర్స్ న్యూ టైర్స్ అండి. చూసారు కదండి వీడియో. సో ఇక్కడున్న ఆల్ వెహికల్స్ మనం కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి సో లిమిటెడ్గా మన సెలెక్టెడ్గా వెహికల్స్ మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ విజిట్ అయితే మనకి యార్డులో ఎనీ టైం 500 కార్స్ అయితే స్టాక్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. సో మన దగ్గర ఇక్కడ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంది. ఎలిజిబిలిటీ ఉంటే మనకు బ్యాంక్ ఫైనాన్స్ 2014 మోడల్ నుంచి మనకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము, సిబిల్ స్కోర్ ఉంటే. ఇఫ్ ఇన్ కేస్ సిబిల్ స్కోర్ లేకపోతే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ అయితే చేపిస్తాము. అది 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మనకు వెహికల్ కాస్ట్ మీద అరౌండ్ 60% అయితే లోన్ చేపించే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఎవరికైనా సరే జెన్యూన్గా వెహికల్ మనకు వీడియో చూసే వాళ్ళకైతే ఎవరికైనా జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి విజిట్ అయ్యి నెంబర్ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు బెస్ట్ కార్ బెస్ట్ ప్రైస్లో మీకు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.